వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. డీఏ, పీఆర్సీ, ఐఆర్ విడుదలకు రోడ్ మ్యాప్. 5న క్యాబినెట్ భేటీ షురు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ బహిష్ట మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న కీలక ఘట్టం జూన్ 5వ తేదీ జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై కీలక చర్చలు జరిగి సానుకూల నిర్ణయాలు వెలువడతాయన్న ఆశ సర్వత్రా వ్యక్తమవుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి పెద్ద ప్రకటనలు వస్తాయని ఊహాగానాలు వెలువడినప్పటికీ అవి కార్యరూపం దాల్చకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి కేబినెట్ భేటీపైనే కేంద్రీకృతమైంది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, ఏళ్ల తరబడి నిరీక్షణ. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా పలు కీలక డిమాండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి డీఏ బకాయిలు. సుమారు 5 విడతల డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. మరొక డీఏ కూడా త్వరలో చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరాయి. పీఆర్సీ కమిటీ నివేదిక జాప్యం మరియు అమలు. నూతన వేతన సంఘం పీఆర్సీ కమిటీ నివేదిక సమర్పణలో జాప్యం, దాని అమలుపై అనిశ్చితి ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పదవీ విరమణ ప్రయోజనాలు. రిటైర్ అయిన ఉద్యోగులకు సకాలంలో అందాల్సిన ప్రయోజనాలు పెండింగ్ బిల్లులో పేరుకుపోయాయి. ఈహెచ్ఎస్ పథకం అమల్లో లోపాలు, నగదు రహిత వైద్యం అందకపోవడం, చందా భారం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం పూర్తిగా భరించి పటిష్టమైన ఈహెచ్ఎస్ అమలు చేయాలన్నది ప్రధాన డిమాండ్. సాధారణ బదిలీలు. చాలా కాలంగా జరగని సాధారణ బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్. జీవో నంబర్ 317 సవరణ. జీవో 317 కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించాలి. 7వది పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదన. ప్రస్తుతం ఉన్న పదవీ విరమణ వయస్సును మరో సంవత్సరం పాటు పెంచాలనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో 3 ఏళ్లు పెంచినప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, రిటైర్మెంట్ సంఖ్య దృష్ట్యా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆర్థికేతర డిమాండ్లు. ఇవే కాకుండా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వానికి సమర్పించిన 57 డిమాండ్లలో దాదాపు 45 ఆర్థికేతర డిమాండ్లు కూడా ఉన్నాయి. అయితే వీటిని కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వ సన్నాహాలు. సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు. ఉద్యోగుల అసంతృప్తి, వారి న్యాయమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే పలుమార్లు మంత్రులు, కేబినెట్ సబ్ కమిటీ మరియు ఐఏఎస్ అధికారుల కమిటీతో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. ఆదివారం హైదరాబాద్లోని పోలీస్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో జరిగిన సమావేశంలో కూడా ఈ అంశాలపై చర్చించినట్టు సమాచారము. ఉద్యోగులకు ఏం చేద్దామనే దానిపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని, వారికి న్యాయం చేయాలనే ప్రభుత్వానికి ఉందని అధికారిక వర్గాలైతే పేర్కొన్నాయి. జూన్ 5న కేబినెట్ భేటీ. ఆశలు, అంచనాలు. కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏల ప్రకటన, పీఆర్సీ కమిటీపై స్పష్టత, పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం, సాధారణ బదిలీల షెడ్యూల్, ఈహెచ్ఎస్ పథకం మెరుగుదల వంటి అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక భారం, ప్రభుత్వ వ్యూహం. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం ప్రభుత్వానికి ఆర్థిక భారం మోపుతోంది అని ఇది వాస్తవము. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తోంది. దీనికి తోడు ఈ ఏడాది దాదాపు 8,000 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ కానుండడంతో వారి ప్రయోజనాల చెల్లింపు అదనపు భారం కానుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని సమతుల్యం చేసుకుంటూ ఉద్యోగులకు ఏ మేరకు ఉపశమనం కలిగించాలనే దానిపై ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కనీసం 3 డీఏలైనా. పెండింగ్లో ఉన్న 5 డీఏలలో కనీసం 3 డీఏలైనా వెంటనే విడుదల చేయాలని సగటు ఉద్యోగి ఆశిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం డీఏ విడుదల చేసిన వెంటనే రాష్ట్రాలు కూడా విడుదల చేసేలాగా ఒక పటిష్టమైన విధానం ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వ పనితీరు, ఫీడ్బ్యాక్. కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పనితీరు, క్షేత్రస్థాయిలో ప్రజలు, ఉద్యోగుల అభిప్రాయాలపై కూడా మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులలో నెలకొన్న అసంతృప్తిని కూడా వారు ప్రస్తావించవచ్చు. శుభవార్త కోసం నిరీక్షణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగులను తమలో భాగంగా పరిగణించి వారికి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది.
జూన్ 5న జరిగే కేబినెట్ సమావేశం ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగు నింపుతోందని, వారి దీర్ఘకాలిక సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కనీసం 3 డీఏల ఆహ్, విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, పటిష్టమైన ఈహెచ్ఎస్ అమలు, రిటైర్మెంట్ ప్రయోజనాల సత్వర చెల్లింపులు వంటి అంశాలపై సానుకూల ప్రకటనలు వస్తాయని ఆశిద్దాం. కేబినెట్ సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారుల కమిటీ ఇప్పటికే తమ నివేదికను సమర్పించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు అనుగుణంగా ఈ నిర్ణయాలు తీసుకుంటారనైతే ఆశిద్దాము.